గెట్ టుగెదర్ పార్టీలో మార్క్ కార్ బీగాలు కిందకు పడిపోతాయి. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిపోతాడు. ఇతను మన స్కూల్లోనే ఒక పేద స్టూడెంట్ కదా, ఇతని దగ్గర ఇంత లగ్జరీ కార్ ఎక్కడి నుంచి వచ్చిందని. మార్క్ చిన్న వయసులోనే అమ్మ నాన్న విడాకులు తీసుకుంటారు. ఇంకా అతని అమ్మ కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది. దీంతో అతను రోడ్లపైన మిగిలిపోయి ఉన్న ఆహారాన్ని తినేవాడు. ఇది చూసి అతని మామ ఇతనికి ఆహారం తెచ్చి ఇచ్చేవాడు. మామ మిలిటరీలో పనిచేస్తూ ఎంతో అంత డబ్బులు పంపించేవాడు ఆహారం కోసం. మార్క్ దగ్గర బట్టలు కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇంకా ఇతని బట్టలు కూడా చినిగిపోయి ఉండేవి. ఇంకా ఇతని దగ్గర కంపు వాసన వస్తూ ఉంటుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఇతన్ని బిచ్చగాడు అని పిలిచేవారు. ఎవ్వరు కూడా ఇతనితో ఆడుకునేవారు కాదు. ప్రతి ఒక్కరూ ఇతనితో దూరంగానే ఉండేవారు. సమయం గడుస్తుంది. ఇతను పెద్దగవుతాడు. కాలేజ్ లో చదువుకునేప్పుడు ఇతను రహస్యంగా కాలేజ్ లోనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. మార్కుకి ఈ విషయం మంచిగా తెలుసు. ఇంత అందమైన అమ్మాయి ఈ పేదవాడి మనసును ఎందుకు ఇష్టపడుతుందని. ఒక రోజు ఇతను అనుకోకుండా అందమైన అమ్మాయి పుస్తకాలు ఇంకా పెన్నుని కిందకు పారేస్తాడు. ఇతను ఆ పెన్నుని జాగ్రత్తగా తన బట్టలతో తుడిచి ఆమెకు క్షమాపణ చెప్పి అందిస్తూ ఉండగా పక్కన ఉన్న విద్యార్థి ఇతన్ని కాల్తో తంతాడు. నీకు ఎంత ధైర్యం రా, మన క్లాస్ లోనే అందమైన అమ్మాయి పెన్నుని తాకిందే కాకుండా ఆమెకు నీ మురికి చేతులతో ఆమెను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తావా బిచ్చగాడా అని తిడతాడు. మళ్ళీ మార్క్ ఆ పెన్నుని ఆమెకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ అందమైన అమ్మాయి ఆ పెన్నుని తీసుకోదు. ఇంకా ఇలా చెప్తుంది, నువ్వు ఒక పేదవాడివి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను నేను లోపలే అసహించుకునే దానిని. దీంతో మార్క్ మనసు అనేది విరిగిపోతుంది. ఆమె మాటలు పదునైన తూటాల్లాగా ఇతని గుండెల్లో గుచ్చుకుంటాయి. సమయం గడుస్తుంది. మార్క్ ఫ్యామిలీ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఇతను పై చదువులు చదవలేకపోతాడు. దీంతో ఇతను ఒక నిర్మాణ స్థలంలో కూలివాడిగా పనిచేస్తూ ఉంటాడు. కానీ ఇతను అందమైన అమ్మాయి పెన్నుని ఎంతో విలువైన దానిలాగా తన దగ్గరే జాగ్రత్తగా పెట్టుకున్నాడు. మార్క్ ఇలా ఫిక్స్ అవుతాడు, నేను ఎలాగైనా కష్టపడి నాకంటూ ఒక పేరుని సంపాదించుకోవాలని. ఒక రోజు ఇతను చూస్తాడు, తన కళ్ళ ముందరే ఒక కారు ప్రమాదానికి గురై ఉండడం. దీంతో ఇతను ఏ మాత్రం సంకోచించకుండా సహాయం చేయడానికి ముందుకు వెళ్తాడు. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేస్తాడు. అతని దయగల చర్య అతని జీవితాన్ని మార్చేస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. మరుసటి రోజు ప్రాణాలు కాపాడినందుకు ఆ కార్ డ్రైవర్ అతనికి సహాయం చేయడానికి కృతజ్ఞతగా 1,00,000 యువాన్లు బహుమతిగా ఇస్తాడు. నిజానికి ఆ రోజుల్లో 1,00,000 యువాన్లు అంటే చాలా విలువ అన్నమాట. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.